బ్రిటిష్ వాళ్ళు గెలిచేసరికి 1857 అయింది అనే సోది మాటలొద్దు. వాళ్ళు రావటము, పోరాటాలు చేయటము, గెలవటము ఎక్సెట్రా అన్నీ కలిపి ఓ 200 ఏళ్ల పాటు వాళ్ళు చేసిన పెంటని కలిపి 200 ఇయర్స్ అన్నాను. కానీ ఈ 75 ఏళ్ల స్వాతంత్రంలో మనకి మన పిల్లలకి స్వతంత్ర పోరాటం గురించి కానీ ఆ అమరవీరుల గురించి కానీ నిజంగా ఎంతమందికి పూర్తిగా తెలుసు, ఎంతవరకు నిజాలు తెలుసు? పాఠ్యాంశాల్లో అయినా చాలా ప్రభుత్వ రిపోర్ట్స్లో అయినా స్వతంత్ర పోరాటం అంటే నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనో, అహింస ద్వారా శాంతంగా అడిగితే బ్రిటిష్ వాళ్ళు మనకి ప్రశాంతంగా ఇచ్చేసి వెళ్ళారనో చెప్తూ వచ్చారు. అలాగే స్వతంత్రం వచ్చాక అధికారంలో ఉన్న వాళ్ళు రాసిందే స్వతంత్ర పోరాటంగా మనకి అందించారు. మధ్య మధ్యలో కొందరు విప్లవకారులు చేసినవి ఏదో వాళ్ళ వ్యక్తిగత పోరాటంగా చెప్తూ వచ్చారు. కానీ దశాబ్దాలుగా వలస పాలకులను ఎక్కడికక్కడ వణికించిన విప్లవకారుల చరిత్ర, ఆ ఉద్యమం అనేది నిజంగా పూర్తిగా ఎంతమందికి తెలుసు? అహింస పోరాటం కానీ నాన్ కోఆపరేషన్ మూమెంట్ కానీ దేశానికి ఏమీ చేయలేదు అని ఎవరూ అనట్లేదు. కానీ రావాల్సిన పోరాటానికి గుర్తింపు వచ్చిందా లేదా అన్నది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛకు నిజంగా ఎవరికి రుణపడి ఉండాలో తెలుసుకోవాలి. భగత్ సింగ్ వంటి విప్లవకారుల్నే ఇప్పుడు ఉన్న కోణంలో ఎక్స్ట్రీమిస్ట్ అని మీనింగ్తో పాఠాల్లో చెప్పిన వారు పూర్తి స్వతంత్ర పోరాటం గురించి చెప్పే ఉంటారా? ఒకసారి ఆలోచించండి. యూరోప్ ఆక్రమణకి ముందే మహారాణా ప్రతాప్, గురు గోబింద్ సింగ్, ఛత్రపతి శివాజీ వంటి వారు ఎందరో మంది స్వరాజ్యం కోసం పోరాడారు. 1757 నుండి భారతదేశంలో ఎన్నో ప్రాంతాల పాలకులు, ఆ నాయకులు ఆయుధాలు చేపట్టి ఈ ఆక్రమణకారులతో పోరాడారు. మరాఠాలు, సిక్కుల నుండి సన్యాసుల వరకు వీళ్లతో యుద్ధాలు చేశారు. 1857లో జరిగిన రివోల్ట్ తర్వాత ప్రాంతాల వారి పాలకుల నుండి యుద్ధాలు కాస్త తగ్గాయి. మధ్యలో జార్ఖండ్ వీరుడైన బిర్సా ముండా, మణిపూర్లో 1890లో తికేంద్రజిత్ సింగ్లు చేసిన యుద్ధాలు వలస పాలకులపై ఆ శతాబ్దంలోని ఆఖరి యుద్ధాలుగా కనిపిస్తూ ఉంటాయి. ఏ మణిపూర్ అయితే వలస పాలకులకి ఆఖరిగా ప్రతిఘటన చేసిందో ఇప్పుడు అదే మణిపూర్లో జరిగే గొడవల్ని మతాల రంగులో రుద్దే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే జరుగుతున్న దానినే ఇలా వక్రీకరిస్తే ముందు ఎప్పుడో జరిగిన చరిత్రని ఎంతగా దాచుంటారో, మనకి ఎంతగా తెలియజేసి ఉంటారో ఒకసారి ఆలోచించండి. 1890 తరువాత మళ్ళా 1900లో ఒక నవ యువ యుద్ధ చైతన్యం అనేది తిరిగి మళ్ళా మొదలైంది. ఆ చైతన్యం వెనుక వివిధ కారణాలు, ప్రేరణలు, ప్రోత్సాహాలు ఉండి ఉండొచ్చు. ఇటలీలోను, ఐర్లాండ్లోను, జపాన్లోనూ జరిగిన విప్లవాలు కొందరిని ప్రేరేపించాయన్నమాట కూడా నిజమే. కానీ అన్నిటికన్నా ముఖ్యంగా అధిక శాతంగా ఎందరో విప్లవకారులను, స్వతంత్ర వీరులను ముందుకు తీసుకెళ్ళింది, వాళ్ళకి చైతన్యాన్ని, స్ఫూర్తిని ఇచ్చింది సనాతన ధర్మం. ధర్మవీరుడైన ఛత్రపతి హిందవీ స్వరాజ్ ప్రేరణ నుండి పుట్టిన భూమి తల్లి వంటిది అని, ఈ భరత భూమి భరతమాత అనే ఆలోచన విధానం సనాతన ధర్మంలో పుట్టినదే. కొందరు ఇప్పటికీ రాజ్యాల్లో జరిగిన పోరాటాలు కేవలం ఈ ప్రాంతాలు లేదా ఆ స్టేట్స్ వాళ్ళు చేసుకున్న సొంతగా స్వతంత్రం కోసం మాత్రమే చేసుకున్న పోరాటాలు అనే అపోహలో బతుకుతున్నారు. కొందరు సెలబ్రిటీలు అనేటట్టు బ్రిటిష్ వాళ్ళు రాకముందు ఇండియా అనే కాన్సెప్టే లేదు అంటే మూర్ఖత్వమే అవుతుంది. రాజ్యాంగంలో యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని ఉంది, కరెక్టే. కానీ ఆ ప్రతి స్టేట్లోనూ భారతీయత, సనాతన ధర్మం అన్నిటినీ కలిపే ఒకే సభ్యత ఉంది, అది మర్చిపోకూడదు. చరిత్రలో మిడిల్ ఈస్ట్ నుండి ఆక్రమణలు చేసిన వారితో అయినా, ఈ వలస పాలకులతో చేసిన యుద్ధాల్లో అయినా ఒక రాజ్యం ఇంకో రాజ్యానికి సహాయం చేయటం అనేది ఎందుకు జరిగింది? మహారాణా ప్రతాప్కు వనవాసి తెగలు సహాయం చేయడం అనేది ఎందుకు జరిగింది? ఛత్రపతి అన్న హిందవీ స్వరాజ్ అంటే కేవలం మహారాష్ట్ర కాకుండా పూర్తి భరత భూమి కోసం చేసిన పోరాటంగా ఎందుకు మారింది? భరత భూమి అంటే పూర్తిగా ఒకటే నాగరికత, ఒకటే సభ్యత. భరత భూమి అంటే భరత మాత అనే మూలం సనాతన ధర్మంలో ఉంది కాబట్టి. అందుకే ఈ వారం రాబోయే స్వతంత్ర పోరాటం వీడియోల్లో ముఖ్యమైన అంశం స్వతంత్ర ఉద్యమానికి మూలం సనాతన ధర్మం. ఇంకో గమనిక,
మూలం సనాతన ధర్మం అన్నాం కదా అని వేరేవి ఏవి స్ఫూర్తి ఇవ్వలేదు అని అనట్లేదు. ఇతర మతాల వాళ్ళు దేశాల కోసం ఏమీ చేయలేదు అని కూడా అనట్లేదు. అధికంగా జనాలకి చైతన్యం తెప్పించి బ్రిటిష్ వారిని మోకరిల్లేలా చేసిన వీరుల పోరాటం వెనుక స్ఫూర్తి సనాతన ధర్మంలో ఉంది అంటున్నాం. ఈ వీడియోల్లో కనిపించే వీరులకు సనాతన ధర్మం స్ఫూర్తి అంటే వాళ్ళేదో మతోన్మాదులు అని కాదు. పుట్టిన నేలని దేవతగా, భరత మాతగా చూశారు. ధార్మిక అంశాలెన్నో వాళ్ళని ప్రేరేపించాయి అని అర్థం. అంతేకాని వాళ్ళేదో మత పిచ్చి ఉన్న వాళ్ళనో ఇతర మతాల వాళ్ళతో కలిసి పోరాడలేదనో కాదు. ఎందరో విప్లవకారులతో సోదరుల్లా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. రామ్ ప్రసాద్ బిస్మిల్తో పాటు దేశం కోసం ఉరికమ్మం ఎక్కిన అష్ఫకుల్లా ఖాన్ని కూడా మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఈ వీడియోని మీ బంధుమిత్రులతో, అతి ముఖ్యంగా విద్యార్థులతో, యువతతోటి షేర్ చేయండి. మన ధార్మిక చైతన్యం ఈ దేశ రక్షణకి, ఈ దేశ స్వాతంత్రానికి ఎలా పునాది నాటిందో మరింత మందికి తెలిసేలాగా ఈ వీడియోని షేర్ చేయండి. యూట్యూబ్ మరింత మందికి వీడియో చూపించేలాగా లైక్ చేయండి. కమెంట్స్లో జై హింద్, వందే మాతరం అని మీ మద్దతు తెలపండి. సనాతన వజ్రకి సబ్స్క్రైబ్ చేసుకుని కొత్త వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ సపోర్ట్ అందించండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్, జై భారత్.